అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఈ సంవత్సరం 2026 జనవరి 25వ తేదీ ఆదివారము సూర్య భగవానుని పుట్టినరోజు. అదేనండి రథసప్తమి పండుగగా చేసుకుంటూ ఉంటాం కదండి. ఆ రథసప్తమి పండుగ రోజు స్వామివారికి బెల్లం పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తాం కదా. ఆ నైవేద్యాన్ని ఎలా తయారు చేయాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది, చివరి వరకు చూడండి. అసలు ఈ బెల్లం పరమాన్నం అనేది సూర్యకిరణాలు పడే చోట ఆవు పిడకలతో తయారు చేస్తారండి. అది వీలు కాని పక్షంలో శుభ్రంగా మన ఇంట్లో ఉంటే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి ఇలా పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత చక్కగా పరమాన్నం అనేది తయారు చేసుకోవచ్చు. మీకు వీలైతే మాత్రం తప్పకుండా సూర్యకిరణాలు పడే చోట ఆవు పిడకలతో పరమాన్నం తయారు చేసి స్వామివారికి సమర్పించండి. వీలు కాని పక్షంలో ఇలా ఇంట్లోనే స్టవ్ మీద తయారు చేసుకోవచ్చు. నైవేద్యాలు తయారు చేసుకునేటప్పుడు శుభ్రంగా స్టవ్ని క్లీన్ చేసే తరువాతనే నైవేద్యాలను తయారు చేసుకోవాలి. ముందు రోజు మనం ఏది పడితే అది స్టవ్ మీద వండుతూ ఉంటాం కదండి. అందువలన నేనైతే ఈరోజు చిన్న మట్టి పాత్రలో ఈ పరమాన్నాన్ని తయారు చేద్దామని శుభ్రం చేసి ఆ మట్టి పాత్రకు పసుపు కుంకుమతో అలంకరిస్తున్నాను. మీకు వీలైతే మట్టి పాత్రలో తయారు చేయండి, లేదంటే ఇత్తడి కానీ రాగి కానీ ఆ పాత్రలో వండవచ్చు. స్టీల్ పాత్రలో కాకుండా చూసుకుంటే సరిపోతుంది. చక్కగా మట్టి పాత్రకు 7 కుంకుమ బొట్లు పెట్టి స్టవ్ మీద పెట్టి ముందుగా అయితే ఆవు పాలు పోయాలి. ఆవు పాలు దొరకని పక్షంలో మామూలు ప్యాకెట్ పాలు కూడా వాడుకోవచ్చు. ఇంకా దొరకనప్పుడు మనము చేసేదేం లేదు కదండి. అందువలన దొరికిన వాటిల్నే ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఈ పాలు కాగేలోపు మనము ఒక ప్లేట్లో కొత్త బియ్యము ఉంటే కొత్త బియ్యము వాడుకోవాలి. లేదంటే మామూలుగా మనము నైవేద్యాలకు సపరేట్గా తీసి పెడతాం కదండి. ఆ బియ్యాన్ని 3 పిడికిళ్ళు వేసి శుభ్రం చేసుకొని దాంట్లో, అంటే నీళ్ళతో శుభ్రం చేయకూడదండి, ఇలా స్వచ్ఛమైన ఆవు నేతిని ఒక స్పూను వేసి ప్రతి గింజకు నెయ్యి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. ఈ బియ్యంతోనే పరమాన్నాన్ని వండాలి. బియ్యం కలుపుకునే లోపు మనకి చక్కగా పాలు కూడా కాగుతున్నాయి చూడండి. పాలతోనే పరమాన్నాన్ని చేయాలి, నీళ్లు పోయకూడదు. అందువలన చక్కగా ఇలా పాలు పొంగేప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి బియ్యం వేస్తే సరిపోతుందండి. పాలు పొంగనవసరం లేదు. అది మీ ఇష్టం అండి. పాలు పొంగిచ్చి పొంగల్ చేయాలి అనుకుంటే పొంగించవచ్చు, లేదంటే ఇలా పొంగే ముందుగా బియ్యం వేసినా సరిపోతుంది. ఇలా మొత్తం బియ్యం వేసిన తరువాత ఈ పరమాన్నంలో యాలకుల పొడి కానీ జీడిపప్పు బాదం పప్పు అవి ఏమీ ఉపయోగించరండి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. మామూలుగా అయితే ఈ పరమాన్నాన్ని కలిపేదానికి కూడా చెరుకు గడను ఉపయోగిస్తారు. నాకైతే అది అందుబాటులో లేదు కాబట్టి చెక్క గరిటను ఉపయోగిస్తున్నాను. చూడండి, చక్కగా బియ్యం అనేది ఉడికింది. ఇంకాస్త ఉడకాలి కాబట్టి కాస్త మూత పక్కగా ఉన్నట్లుగా పెడితే మొత్తం చక్కగా ఉడికింది. 3 పిడికిళ్ళు మనము బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 పిడికిళ్ళు బెల్లం పొడి వచ్చేట్లుగా వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం అండి, స్టవ్ ఆఫ్ చేసినా కానీ మట్టి పాత్రలో ఈ లోపల ఉండే పదార్థము ఉడుకుతానే ఉంటుంది. చివర్లో ఒక్క గరిటెడు ఆవు నేతిని వేసి మరొకసారి చక్కగా కలిపి మూత పెడితే సరిపోతుంది. ఈ పరమాన్నాన్ని మామూలుగా 7 చిక్కుడు ఆకుల్లో పెట్టి స్వామివారికి సమర్పిస్తారు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి చిక్కుడు ఆకులు లేవండి. నేను తమలపాకులను ఇలా కట్ చేసి చక్కగా వండినటువంటి పరమాన్నాన్ని స్వామివారికి సమర్పిస్తున్నాను. ఈ పూజా విధానము ఆల్రెడీ అమ్మదివిన ఛానల్లో ఉదయమే అప్లోడ్ చేశానండి. అంటే రథసప్తమి రోజు
చిక్కుడుకాయలతో రథాన్ని ఎలా తయారు చేయాలి, గోధుమల దీపాన్ని ఎలా వెలిగించాలి, పూర్తి వివరాలతో అమ్మదీవి నా ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. అవసరం అనుకుంటే చూడండి. థ్యాంక్ యూ.